ఎవరిబడి థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజు 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని తెలుగు రాష్ట్రాలు అయితే యావత్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్నది. సో ఆయన డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నట్టు మటుకు సినిమాని అయితే టోటల్గా పూర్తి చేశారు. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. సో టోటల్గా హరిహర వీరమల్లు అంటే ఏంటంటే గతంలో మనకి మన భారతదేశం ఇటువంటి సాంస్కృతులకి ఇటువంటి భాషలకి అన్నింటికీ తోడు కట్టుకుని పురుడు పోసుకున్నటువంటి భారతదేశం అనే ఒక విషయంలో ఔరంగజేబ్ పరిపాలనలో మన కోహినూర్ వజ్రం ఎలా మిస్ అయిందనేది, మన బ్రిటిష్ వాళ్ళు ఎలా దాన్ని ఆక్రమించుకొని ఇతర దేశాలకు తీసుకెళ్లారు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే యావత్ ఎవరి పర్సన్ కూడా గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఉంది. ఇందులో తిరుగులేదు. ఇది చాలా పర్ఫెక్ట్గా నేను ఈ సినిమాని చాలా టాలీ చేసి చూశాను. చాలా అద్భుతంగా నాకు చాలా అంటే పెద్ద సినిమా రిలీజ్ వచ్చినప్పుడు థియేటర్గా తప్పకుండా ఫస్ట్ షో చూడటమే మా యొక్క ప్రేక్షకుడిగా మేము చేసుకున్నటువంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఆ విభాగంలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా 100% ఈ సినిమాని ఎక్కడ టాలీ చేసి చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది. నాజర్ గారు, రవిశాస్త్రి గారు, సునీల్ గారు, కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఆయన చిట్ట చివరి సినిమా కోట శ్రీనివాసరావు గారిది హరిహర వీరమల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇటీవలే స్వర్గీయులైనారు. సో ఆయన మా గురువు గారు. ఎందుకు ఆయన దగ్గర నేను గతంలో కొన్ని సినిమాలకు పనిచేసినటువంటి ఘనత నాకు దక్కుంది. అందుకని కోట శ్రీనివాస గారికి ఇది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చు. సో పెద్దలు ప్రముఖులు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృషి గారు ఈ చిత్రాన్ని కథ చెప్పిన విధానం కానీ, కథ అల్లి వెండితెర మీద తీసుకొచ్చిన విధానం కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. తెలుగు వాడు గర్వపడే విధంగా ఉంది. రాబోయే పార్ట్ 1లో వివరించిన విభాగాలు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండియన్స్, ప్రతి ఒక్క ఎవరి పీపుల్స్ కూడా గర్వపడతారు. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి అంత అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఏది రాలేదు. సో రాబోయే రోజుల్లో పార్ట్ 2లో పూర్తిగా వివరిస్తారు. అంటే కోహినూర్ వజ్రం తీసుకురావడానికి మంచి పౌరుడు కావాలి, మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇక పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మాత్రం స్థాయికి నిలిచిపోద్ది. సో ఇది మంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో గతంలో ఉన్నటువంటి మన ఔరంగజేబు ఎటువంటి పరిపాలన కొనసాగించారు, ఆ పరిపాలనకి మన నేటివిటీకి, మన సంప్రదాయాలకి ఎటువంటి గురైనాము, ఎటువంటి అన్యాయాలు గురైన లోపట్టి కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా డైరెక్టర్ గారు వివరించారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఏఎం రత్న గారు ఎక్కడ తగ్గలేదు. ఏఎం రత్న గారు ఇటువంటి చిత్రాన్ని నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో బ్లాక్ బస్టర్ సందేహం లేదు. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది. సో ఎక్కడ కొన్ని విషయాల్లో అక్కడక్కడ ప్రేక్షకుడు అనిపించినా కూడా ఆ తట్టి లేపినటువంటి అదే పవన్ కళ్యాణ్ మన ఆడే ఫంక్షన్ కూడా చెప్పారు. పడిలేసినటువంటి కెరటం ఏ విధంగా ఉంటుందో సూపర్ టాపిక్ సినిమా. అంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో మనం చూడాలి.